హాయ్ అండి అందరికీ. ఇదేంటి అనుకుంటున్నారా? హెచ్పివి వ్యాక్సిన్. నేనైతే మా పాపకి 2 డోసెస్ కంప్లీట్ చేయించాను. జస్ట్ ఫర్ అవేర్నెస్. తెలియని వారు ఎవరైనా ఉంటే బిలో 15 ఏజ్ వేయించుకుంటే మన పిల్లలకి మంచిది. Second dose. Is this the last one? Yes. Eన్ని doses తీసుకోవాలి? Eన్ని doses? What's your age now? 10 years కదా. So less than 14 years means 2 doses. First ఒక dose తీసుకోవాలి. And again మళ్ళీ 6 months gap లో second dose. So 14 years లోపు అయితే 2 doses. 14 years cross అయితే కనుక 3 doses. 0 and 2 months ఒకటి. Again మళ్ళీ ఫస్ట్ డోస్ నుండి 6 మంత్స్కి ఒకటి. సో మొత్తం 3 డోసెస్ తీసుకోవాలి. ఓకే. అంటే హెచ్పివి అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే కరోనా వ్యాక్సిన్ కి దీనికి డిఫరెన్స్ పెట్టుకుంటున్నారు. కొన్ని డౌట్స్ కరోనా అలాగా. వ్యాక్సిన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ కదా. అసలు ఇది వేరు, కరోనా వ్యాక్సిన్ వేరు కదా. హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఇట్స్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాం అనమాట. అంటే మెయిన్ సర్వైకల్ క్యాన్సర్. ఇప్పుడు మనం పాపకి వేస్తుంది గార్డాసిల్ 9 కదా. సో దీస్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ 9 వైరసెస్ అనమాట. 9 వైరసెస్ అంటే ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటే కాకుండా ఓరోఫెరెంజియల్ అంటాం కదా, అంటే గొంతు థ్రోట్ క్యాన్సర్, అలాగే మోషన్ పేగ్ అనమాట, యానల్ క్యాన్సర్. సో వీటన్నిటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం వైరల్ వార్డ్స్ అంటారు కదా, జనేంద్రియాల మీద వార్డ్స్ వస్తుంటాయి. సో దాట్ సార్ట్ ఆఫ్ వార్డ్స్ నుంచి కూడా 100% ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. కరోనా వైరస్ వేరు, హెచ్పివి వైరస్ వేరు కదా. ఓకే, రిలాక్స్ ఉంది. సో ఏంటంటే సింపుల్ వ్యాక్సిన్, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. ఒక్కొక్కసారి ఇంజెక్షన్ చేసిన దగ్గర చిన్న పెయిన్ ఉండొచ్చు, అండ్ కొన్నిసార్లు చాలా కొద్ది మందిలో ఫీవర్. ఎక్సెప్ట్ ఫర్ దోస్ థింగ్స్ అసలు పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. ఫస్ట్ డోస్ లో అందరికీ ఉండాలని లేదు, కొంతమందికి ఉంటే ఉంటుంది, లేకపోతే మోస్ట్. చిన్నప్పుడు మనం వ్యాక్సిన్స్ వేయిస్తాం కదా అందరికీ, బోల్డ్ వ్యాక్సిన్స్కి ఫీవర్ వస్తుంది కదా. సో దాంతో కంపేర్ చేస్తే దీనికి అసలు చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, కంగ్రాచులేషన్స్ రూహి, యూ హావ్ ఫినిష్ యువర్ HPV vaccination. Okay.